ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, స్వామివారి కుట్ర కోణంలో ఎవరన్నా గాని భాగస్వాములు అయితే వాళ్ళకి జీవితం ఉండదు, అదే చివరి రోజు అవుతుందని. స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవితాలు ఒకసారి చూడండి, ఎంత దుర్భరంగా ఉన్నాయో ఒకసారి చూడండి. కానీ సుబ్బారెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డి గాని వాళ్ళ వ్యవహార తీరు చూస్తుంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే ఒక ఆయన, ఈయనేదో మిళితమైన భాషలో మాట్లాడతాడు. మేము ఒకటి అడుగుతున్నాం, పర్కామణి కేసు సతీష్ కుమార్ అనే వ్యక్తి అప్పుడున్న ఏవిఎస్ఓ ఆయన పోయి రవికుమార్ ని పట్టుకున్నారు. రవికుమార్ ని పట్టుకున్న తర్వాత 2 టౌన్ లో కేసు నమోదు చేశారు. 2 టౌన్ లో నమోదు చేసిన తర్వాత 41 నోటీస్ ఎవరు ఇచ్చి పంపించమని చెప్పారు? మీరు కాదా? అందరినీ అలానే వదిలేస్తారా? మీరు ఎంతమంది మీరు ఇబ్బంది పెట్టలేదు, మరి రవికుమార్ మీద ఎందుకు మీకు అంత ప్రేమ? ఆ రోజు ఏమి మమకారంకి ఏమి కారణం? 41 నోటీస్ ఇచ్చి విచారణ కూడా చేయకుండా $100 ఆ రోజు దొరికాయి. కొన్ని కోట్లు స్వామివారి నగదును సంవత్సరాల తరబడి దోచుకున్నాడు. ఆయన ఒకటే కాదు, ఒకరితోనే అవ్వదు, అనేక మంది ఉన్నారు. విచారణ చేయాల్సింది పోయి ఆయన 41 నోటీస్ ఇచ్చి ఫ్రీగా వదిలేసి జయచంద్రారెడ్డి అనే రవికుమార్ బినామీ కారులో సిఐ జగన్మోహన్ రెడ్డి, జయచంద్రారెడ్డి రవికుమార్ తో డీల్ మాట్లాడి ఇదే కరుణాకర్ రెడ్డి గారిని చెన్నైకి తీసుకుపోయింది వాస్తవా కాదా? పాండీ బజార్ లో మధ్యస్థం జరిగింది వాస్తవా కాదా? ఈ రోజు రవికుమార్ పైన ఉన్న ఆస్తుల్ని స్వామి వారికి ఇచ్చారంటున్నారు, బానే ఉంది. మరి రవికుమార్ బామాతి పైన ఉన్న ఆస్తులు, ఆయన బినామీల ఆస్తులు అవి ఎవరికి వెళ్ళాయి? వాటి మీద కూడా విచారణ చేయాలి. దాని మీద విచారణ చేయమని స్వామివారి భక్తులుగా వల్లరామయ్య గారు కావచ్చు, ఇంకా కానీ ప్రజాప్రతినిధులు పోయి ఆ రోజు అడిగితే ఏదో మేము ఫోర్స్ చేసామంట, ఆయన పిలిచారంట. నిన్ను పిలవడం కాదు, నువ్వే ముద్దాయివి. నువ్వు కరుణాకర్ రెడ్డే దీంట్లో కీలక ముద్దాయి, ఆయనకు అన్నీ తెలుసు, సెటిల్మెంట్ జరిగింది వాస్తవం.